ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 112వ కీర్తన 7వ వచనము. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో ఉదయకాల సమయం మొదలుకొని ఎక్కువగా మంచి వార్తల కంటే, శుభవార్తల కంటే దుర్వార్తలే ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. ఆ దుర్వార్తలు వినినప్పుడు మనుషులు జడిసిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, భయంకరమైనటువంటి కృంగుదలలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగేటువంటి దుర్వార్తలు కూడా ఈరోజు ప్రతి మానవునికి చేరవేస్తూ ఉంది సోషల్ మీడియా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యందు యథార్థముగా స్థిరమైనటువంటి విశ్వాసమును నీవు పొందుకొని ఉంటే, ఆయన యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే ఎన్ని దుర్వార్తలు వచ్చినా కూడా నీవు భయపడవు. నీవు ఆయనను ఆనుకొని కానీ జీవించకపోతే, ప్రభు యందు ధైర్యముగా జీవించకపోతే, ప్రతి భయంకరమైన వార్తకి నీవు భయపడిపోతావు. ప్రతి దేవుని బిడ్డ, భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి నీ జీవితం కూడా వెళ్ళిపోతూ ఉంది. నీవు ఆయనని ఆశ్రయిస్తూ ఉన్నావా? యేసుక్రీస్తు వారిని. నీ ఆశ్రయ దుర్గము ఆయనే ఉండి, ఆయనే నీ కాపరి, నీ కొండ అని నీవు ధైర్యముగా నిలువబడగలిగితేనే ఈ రోజుల్లో మనం బ్రతకగలం. లేదంటే భయంకరంగా గుండెలో దడ పుట్టేటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల పట్ల కావచ్చు, విశ్వాసుల పట్ల కావచ్చు, మనకు తెలిసినటువంటి వారి గురించి కావచ్చు, అనేక పరిస్థితులు, దుర్వార్తలు అనేకము వినబడుచు ఉన్నటువంటి రోజుల్లో మనము బ్రతుకుతూ ఉన్నాము. మరి నీవు దేవునిని ఆశ్రయించి ఉన్నావా? నీ హృదయపూర్వకముగా దేవునిని ఆశ్రయముగా నువ్వు చేసుకొని ఉంటే, ప్రతి దేవుని బిడ్డ, ఏ దుర్వార్తకు కూడా నీవు జడియవు. నీవు భయపడకుండా ప్రార్థనాపూర్వకముగా ముందుకు వెళతావు. వారు ఎవరైతే ఆ పరిస్థితుల్లో పడిపోయిన స్థితిలో ఉన్నారో వారికి కూడా నీవు ధైర్యం చెప్పగలవు. వారిని కూడా ధైర్యపరిచి ఓదార్చగలవు నీవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇవన్నీ జరగాలనంటే నీవు దేవునిని ఆశ్రయించాలి. మనుషులను కాదు, నాయకులను కాదు, కులాలు, మతాలు, సంఘాలు ఇవేవి కాదు. యేసయ్యను మాత్రమే నువ్వు ఆశ్రయించు. అప్పుడు నీవు ధైర్యముగా జీవించగలవు. వచ్చేటువంటి ప్రతి దుర్వార్తను కూడా నీవు జడియకుండా ఎదుర్కొనగలవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఒక్క యేసయ్య మాత్రమే. ఆయనను నీవు ఆశ్రయించు. తప్పక స్థిరమైనటువంటి బలమైన హృదయాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తారు. ఈ లోకంలో నువ్వు ముందుకు కొనసాగగలవు. ప్రియ దేవుని బిడ్డ, లేదంటే చితికిపోతారు, లేదంటే వారికి జరిగింది మాకు కూడా జరగొచ్చేమని నీరసించిపోతారు, నిరుత్సాహం వస్తుంది, ఈ లోకంలో బ్రతకలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప ధైర్యాన్ని మీ అందరికీ దేవుడు దయచేయులాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా, వారి హృదయపూర్వకముగా మిమ్ములను ఆశ్రయించుదురుగాక. అయ్యా, మీరే సహాయము చేయండి. దుర్వార్తలు నాయన అనేకము భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ప్రభువా. మీ బిడ్డలకు ధైర్యమును, శక్తిని మీరే దయచేసి బిడ్డలను ముందుకు కొనసాగించమని ప్రార్థన చేయించు ఉన్నాం. దుర్వార్త విన్నప్పుడు ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితి, ఎలా వెళ్ళాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో అయ్యా కొన్ని జీవితాలు ఉండొచ్చేమో నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలకు ఏ దుర్వార్త వినినా జడియకుండా ధైర్యముగా ఎదుర్కొనేటువంటి శక్తిని ప్రతి బిడ్డకి అనుగ్రహించి, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో
చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ధైర్యపరిచి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలరు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.